ప్రభు యొక్క అత్యంతను లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధ్యం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలేను. అలాగ చేసి ఆ రొట్టెలకి ఆ పాత్రలో త్రాగవలేను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి తగ్గటికే తిని త్రాగుతున్నాడు. ఇందువలననే మీలో అనేకులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోతున్నాం. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుతున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుతున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనం చేయడానికి మీరు కూడి వచ్చినప్పుడు ఒకరి కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉంటుంది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున పిల్లరా, నేను పాపము లేని వాడని అనుకునేవాడు మోసములో పడిపోవడం. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల దేవుడు క్షమించవేయను. ఒప్పుకొనని వాడు మరింత గొప్ప పాపి అయి దేవునికి దూరస్తులకును. నేను ఇప్పుడు అడుగు ప్రశ్నలకు హృదయపూర్వకముగా ఉత్తరం ఇవ్వలను. మీరు మానవ జన్మను